చిరంజీవి గారి మీద ఓ ట్రెండింగ్ జరుగుతోంది. ఆడపిల్లల గురించి ఏదో తప్పుగా మాట్లాడారని చెప్పేసి వైసీపీ వాళ్ళు, మహిళా సంఘాలు కొంతమంది. ఏంటి ఆయన అంత తప్పు మాట్లాడారా? మీకేం తప్పుగా అనిపించింది ఆయన మాటలో? ఎవరో చెప్పండి. అసలు మాట్లాడింది ఏంటి, వీళ్ళు మాట్లాడేది ఏంటి? ఇంకా మారలేదే వెధవలు వైసీపీ నాయకులు, వింగు, సోషల్ మీడియా. అసలు ఆయన ఏంటండి, మహానుభావుడు, అజాత శత్రువు. ఎవరికి ఏ సమస్యలు ఉండవు, ఎవరితోని గొడవ ఉండదు. ఎవడైనా మాటని ఆయన పడ్డమే తప్ప ఆయన మాట్లాడడం మా జీవితంలో చూడాల. అలాంటి మహానుభావుని పట్టుకుని ట్రోలింగ్ చేస్తారా? తొక్కి నారదీశాలు. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారంటారా? ప్రతిదీ రాజకీయం. చిరంజీవి ఫ్యామిలీ అంటేనే, మెగా ఫ్యామిలీ అంటేనే ఈ మధ్య బాగా ఇది వైసీపీ వాళ్ళు విచ్చలవిడిగా ట్రోలింగ్ చేయడం, విచ్చలవిడిగా మాట్లాడడం, బుద్ధిహీనులుగా. వాళ్ళకే వస్తుంది చెడ్డ పేరు, తప్పేం లేదు. చిరంజీవిని అన్నందువల్ల వాళ్ళకి వస్తే తప్ప చిరంజీవికి ఏం పోయేది లేదు. ఆయన బాధ కూడా పడ్డు. ఇలాంటి వెధవులు ఇలాంటి కోతలు కోస్తారని ఆయనకు ముందే తెలుసు. అందుకే చిరునవ్వుతూ అలా హాయిగా బతికేస్తుంటారు ఆయన. లేకపోతే ఆయన అన్నదేంటండి, మా ఇంటి నిండా ఆడపిల్లలే, చరణ్ ఈసారి ఒక బాబుని ఎవరా అని హాయిగా సరదాగా అన్నాడు అన్నమాట. ఆ మాటను ట్రోల్ చేస్తారా? బుద్ధిహీనులు వీళ్ళు. బుద్ధి ఉందా వెధవులకి? ఏదో ముందాకే ఏదో వీడియో చూశాను, ఎవడో కానీ చిరంజీవి ఫ్యామిలీని కించపరుస్తూ మాట్లాడతా. రే, నీకు చెప్తున్నా, చిరంజీవి అభిమానులకు చెడ్డ పేరు తేకండిరా. మళ్ళీ వచ్చి కొడితే ఏడుస్తారు జీవితాంతం. అసలు చిరంజీవి లాంటి మహానుభావుడు పేరెత్తడానికి కూడా మీకు అర్హత ఉందిరా సన్నాసులారా? ఏదైనా ఒక కాంట్రవర్సీ చేసో ఆయన ఎవరి గురించి తప్పుగా మాట్లాడో అయినప్పుడు మీరు ట్రోల్ చేయండి, మీరు ఖండించండి, తిట్టండి. అంతేగాని అలాంటి మహానుభావుని మాట్లాడడానికి మనసు ఎలా వస్తుందిరా మీకు? అంటే శ్యామలు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి మరి చిరంజీవి గారు ఇలా అనడం తప్పు అని చెప్పేసి కొంచెం ప్రెస్ మీట్ వేరే పెట్టింది. అవును, మహాజ్ఞాని కదా, ఖండిస్తుంది. మహాపతివ్రత. ఆ ఖండనలు బాగుంటాయి. సిగ్గులేదు ఎదవ బతుకులకి. ఎలా బతుకుతారో ఏంటో అర్థం కాదు. ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం, ఎవరిని పడితే వాళ్ళని తోలనాడడం, ఇలాగ అయిపోయింది సంస్కార విహీనులు వైసీపీ నాయకులు. ఇది వైసీపీ నాయకురాలు అయినట్టుంది ఈ మధ్య. అంటే సెన్సిబిలిటీస్ బాగా తగ్గిపోతున్నాయి అంటారా? ఏది రాజకీయానికి వాడుకోవాలో ఏది వాడుకోకూడదో తెలియకుండా పోతుంది అంటారా? ఎథిక్స్ లేకుండా పోతుందండి. మనుషుల పట్ల మనుషులకి ఎథిక్స్ లేకుండా పోతుంది. ఆయన ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టారు. మన కరోనాలో 30 కోట్లు బట్టి ఆక్సిజన్ సిలిండర్స్ అందించారు. ఇప్పటికీ ఎనతెరపు లేకుండా సేవలు చేస్తూనే ఉన్నారు చిరంజీవి. అలాంటి మహానుభావుని పట్టుకుని చీప్గా మాట్లాడతారా? చీప్ నా కొడకల్లారా. రాజకీయాలు ఆయన వద్దనుకున్న రాజకీయాలు ఆయన చుట్టుముడుతూనే ఉన్నాయంటారా? అలాగంటే ఆయన రాజకీయాలు కదా, ఏడుపు. అది మహాపర్వతం కదా. చిరంజీవి అంటే మహాపర్వతం, శాంతి స్వరూపం. అలాంటి వ్యక్తిని ఏదో రకంగా బయటపడేయాలా, ఏదో రకంగా అనాలా, ఏదో రకంగా చేయాలా అనేసి ఆలోచన. నీచ సంస్కృతి కలిగిన వెధవులు వైసీపీ కేడర్. లేకపోతే ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి దాన్ని లీడర్ చేసి చిరంజీవి గారు లాంటి మహానుభావుని తిట్టుతున్నారంటే సిగ్గుందిరా మీకు అసలు? అంటే మహిళా సంఘాల్లో కూడా కొంతమంది పీడబ్ల్యూ సంజయ్ గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. ఈ మధ్య వాళ్ళు కూడా పాపులారిటీ లేదు. ఇంతకుముందు టీవీల్లో బాగా పాపులారిటీ ఉండేవారు. ఈ మధ్య వాళ్ళు కూడా పాపులారిటీ తగ్గింది కాబట్టి ముందుకు వచ్చి ఏదో అనాలి. ఆయన ఏమన్నాడు మీ అందరికీ తెలుసు కదండి. ఏమన్నాడు? ఒక మగపిల్లడు అని కోరుకున్నాడు. దీవించండి చేతనైతే, లేదా నోరు మూసుకుని ఉండండి. అంటే లెగసీ కంటిన్యూ చేసేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా చేస్తారు లెగసీ కోసం. అయితే అవును కాదని నేను ఉన్నారుగా 50 మంది అక్కడ. ఒక్కరి కోసం కోరుకోవడం తప్పలేదంటారా? ఇప్పుడు ఏదైనా వంశోద్ధారకుడు కోరుకోవడం అనేది ప్రతి ఫ్యామిలీలో అందరూ కోరుకుంటారు. ఆడపిల్ల ఒక 2-3 పుట్టిన ఆడపిల్లల తర్వాత వంశోద్ధారకుడు ఉంటే బాగుండని ఎవడైనా ఆశపడతాడు. ఆశని మనం అప్రిషియేట్ చేయాలి, దీవించాలి, చేతనైతే ప్రార్థించాలి. అంతేగాని ఏడుపు ఎందుకు ఏడుతున్నారు? అంటే చిరంజీవి గారి మాటలో స్త్రీలను కించపరిచేలా లేదు, కేవలం తన మనవడిని కోరుకోవడం ఒక తాతగా అనుకోవాలంటారా? అంతే సార్, ఏముంది. ఇతను సరదాగా అన్నాడు. అది కూడా ఆయన ఎప్పుడు మంచి కామెడీ చేస్తాడు కాబట్టి సరదాగా ఆ మాట అంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారనే ఆలోచనతో అని ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎఫెక్ట్ అంటారా? అయితే ప్రతిదాన్ని స్క్రూటినీ చేసేస్తున్నారు, ఏ మాట మాట్లాడాలన్నా భయపడే విధంగా చేసేస్తున్నారు. అది అంతే అండి, మానవత్వం నశించిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడాను కదా, కోపం వచ్చి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని మాట అంటే కోపం వస్తుంది సార్. కోపం రావడమే కాదు, చిరంజీవి అభిమాని నేను. దగ్గరుంటే చెప్పు తెగిందా కొడతా.
నిజం అది. ఆ. ఇప్పుడు మీ జోలికి ఆయన రాడు, అలాంటప్పుడు ఎందుకు? ఆయన కోపం లేకపోవచ్చు, చిరంజీవి అభిమానులుగా మాకు చాలా కోపాలు ఉన్నాయి, మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని కొట్టి మళ్ళీ చిరంజీవి అభిమానులు చెడ్డ పేరు ఎందుకు తీసుకొస్తారు? హ్యాపీగా ఉండండి, మేము కూడా హ్యాపీగా ఉంటాం. అంటే శ్యామలతో ప్రెస్ మీట్ పెట్టించడం వెనక అసలు కారణం ఇది అంటారా? అంటే ఆయన స్థాయికి ఆయన కించపరచాలనడానికి ఏమన్నా? శ్యామలతో ప్రెస్ మీట్ కాదు, కుక్కతో కూడా పెట్టిస్తారు ఎవరు? ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే అంత నీచ సంస్కృతి వాళ్ళది, వాళ్ళ జీన్స్లోనే ఉంది ఆ సంస్కృతి. తల్లి చెల్లి ఇవి కూడా ఉండదు. ఒకవేళ అవసరమైతే తల్లి చెల్లి ఎదురు తిరిగింది అనుకో, వాళ్ళని కూడా బట్టలు పేసి రోడ్డు మీద వదిలేస్తారు. అంటే కొంతమంది అయితే మీ చెల్లికే డబ్బులు ఇవ్వలేదు, చిరంజీవి గారు అలా కాదు, వాళ్ళ సిస్టర్స్ని అందరూ బాగానే చూసుకున్నారు, నువ్వు షర్మిల గారికే డబ్బులు ఇవ్వలేదని కూడా వాళ్ళని ట్రోల్ చేస్తారు. జగన్ అనేవాడికి చిరంజీవికి పోలుస్తారేంటండి బాబు? ఈయనేంటి, ఆయన జీవితాన్ని చూసి ప్రతి కుటుంబ వ్యవస్థ ఫాలో అవుతుంది, ఆయన జీవితాన్ని చూసి ఉమ్మడి కుటుంబం ఫాలో అవుతుంది. అలా ఉంటారు కల్చర్. వాళ్ళ ఇంట్లో ప్రతి వారం కలిసి అందరూ భోంచేయాలని, తృప్తిగా భోంచేయాలని ఆలోచనతో ఉన్న కుటుంబ సభ్యుడు చిరంజీవి గారు. తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసిన నీచుడు జగను. ఆయనకి ఈయనకి ఎందుకు పోలుస్తారు నాకు అర్థం కాదు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా వద్దురా బాబు, చిరంజీవి లాంటి అశాంత శత్రుతో పెట్టుకుంటే ఇప్పటికే నాశనం అయిపోయి ఉన్నావు, సర్వనాశనం అయిపోతావురా అని చెప్పాలి ఇలాంటి జగను. అంటే అది చెప్పడం లేదు. ఎవరిని పడితే వాళ్ళని ప్రెస్ ముందు కూర్చోబెట్టు మాట్లాడండి. ఇది బ్యాక్ ఫైర్ అయిందంటారా వైసీపీ వాళ్ళకి? ఇది నష్టపోరు, భారీగా నష్టపోరు. చిరంజీవి లాంటి మనిషిని అంటే ఇంకేముంది, పతనమే. పతనం అయిపోతారు. వచ్చేసరికి ఆ సీట్లు గట్రా ఏముండవు, ఆ జగన్ ఒకటే వెళ్తాడు. థ్యాంక్ యూ.